హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 30 కాదు, 40 కాదు, 50 కాదు, 90 ఏళ్ల నాటి థియేటర్ను చూడబోతున్నాం. మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. 1938 ఆగస్టు 20న మచిలీపట్నం వినోద చరిత్రలో ఒక కొత్త శకం మొదలైన క్షణం. బృందావన టాకీస్ లిమిటెడ్ పేరుతో అత్యంత వైభవంగా ప్రారంభమైన ఈ థియేటర్లో అప్పట్లోనే ఖరీదైన టెక్నాలజీ వాడారు. ఆర్సీఏ ఫోటోఫోన్, హై ఫిడెలిటీ మల్టీ సెల్యులర్ స్పీకర్స్, ఆర్క్యూ ల్యాంప్, సూపర్ సింప్లెక్స్ ప్రొజెక్టర్స్, మల్టీ సెల్యులర్ హారన్స్ వంటి ఖరీదైన ఆధునిక టెక్నాలజీని వాడారు. ఈ థియేటర్లో తొలి చిత్రంగా వేల్ పిక్చర్స్ వారి సీతా కళ్యాణం చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత వాహిని వారి సుమంగలి, విజయ వారి షావుకారు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, జగదేక వీరుడి కథ వంటి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఈ థియేటర్లో అత్యధికంగా నటరత్న ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. విజయవారి చిత్రాలతో పాటు భూ కైలాస్, మంగమ్మ శపథం, శ్రీకృష్ణ సత్య, కోడలు దిద్దిన కాపురం, దేశోద్ధారకులు, నిప్పు లాంటి మనిషి, నేరం నాది కాదు ఆకలిది, మనుషులంతా ఒక్కటే, దానవీర సూరకర్ణ, యుగంధర్, సర్దార్ పాపరాయుడు వంటి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఇంతేకాకుండా జీవన జ్యోతి, సీతారామ కళ్యాణం, రావణుడై రాముడైతే, వారసుడు, సీతారామరాజు వంటి చిత్రాలు విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. ఆ తర్వాత ఇందులో ఎక్కువగా పాత చిత్రాలు సెకండ్ రిలీజ్ అయ్యేవి. ఇక్కడ మీరు పార్కింగ్ రేట్లు చూడవచ్చు. సైకిల్ 10 రూపాయలు, మోటార్ సైకిల్ 20 రూపాయలు, ఆటో 30 రూపాయలు, కారు 40 రూపాయలుగా ఉంది. ఇది 1999 నాటి ఈ థియేటర్లోని సినిమా టికెట్. సీతారామరాజు సెకండ్ షో నేల టికెట్ ధర 7 రూపాయలుగా మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది పాత మోడల్ లోపల దృశ్యాలు. కాలానికి తగ్గట్టు, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు బృందావన టాకీస్ తనను తాను మార్చుకుంది. అత్యాధునిక 4K ప్రొజెక్టర్లు, పెద్ద వెండి తెర, పవర్ఫుల్ స్పీకర్లు, సౌకర్యవంతమైన సీటింగ్తో మల్టీప్లెక్స్లకు ధీటుగా సిద్ధం చేశారు. లోపల టెక్నాలజీ మారినా బయట మాత్రం 1938 మోడల్ని కదిలించలేదు. అదే రూపం, అదే రాజసం, అదే శ్రీకృష్ణుడి విగ్రహం. దాదాపు 90 ఏళ్ల మచిలీపట్నం సినిమా చరిత్రలకు సాక్ష్యంగా నిలబడి 3 తరాల ప్రేక్షకులను అలరించిన ఈ థియేటర్ మూతపడటం విచారకరం. నవకళ, లక్ష్మి, వెంకటేశ్వర థియేటర్స్ లాగా కూల్చేస్తారా, లేక మినర్వా, దుర్గామహల్, నటరాజ్, రాధికా థియేటర్స్ లా అలా ఖాళీగా ఉంచేస్తారా అన్నది వేచి చూడాలి. ఈ థియేటర్తో మీకున్న జ్ఞాపకాలను కామెంట్లో పంచుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.